హాయ్ నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ బాగున్నారా? మరి నర్మదా నది పుష్కరాలకు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వెళ్ళట్లేదు? కొందరికి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు లేక కూడా మధ్యప్రదేశ్కి వెళ్ళాలి, రావడం పోవడం, మళ్ళీ దానికి సంబంధించిన 3-4 రోజులు ఖర్చు అయిపోతుంది, టైం అయిపోతుంది అనే ఆలోచనలో ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి సమాచారం ఇస్తున్నాను. నేను ఓంకారేశ్వర స్వామి టెంపుల్ వెళ్తున్నానండి ఈ పుష్కర సమయంలో. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరి పేరు మీద 18 బీజాక్షరాలు నదిలో కలిపి ఆశీర్వచనాలు ఇచ్చి ఆ యొక్క నర్మదా నది పుష్కర జలాన్ని కూడా నేను తప్పకుండా మీకు అందజేస్తాను. అదేవిధంగా ఎవరైనా కూడా పితృశాపాలు, పితృకర్మలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, గోత్రనామాలు నాకు పంపించినట్టయితే పితృకర్మలు కూడా శాంతి జరిపిస్తా అక్కడ ఉన్నటువంటి పండితుల ద్వారా నేను ఈ యొక్క శాంతి కూడా జరిపిస్తానండి. ఎవరైనా అవకాశం ఉంటే మీరు మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.